మన కుండకు పెట్టిండు మనోడు పెద్దోడు ఎందుకొరకు అండాలేవు మాట్లాడుతున్నావు మాకు ఏమీ అర్థమైతలేదు అంటున్నావు. నీవు ఎన్నడూ లేదని ఇలాగ వలుగుతున్నావు. మేము చిన్నవాళ్ళము, మాకేమో తెలియదు. నువ్వు తెలిసిన వారివి, పెద్దవాడవు, ఇంటికి పెద్దవాడవు. మరి ఇట్లా పలుకుంటే మా మనసు మాత్రం చాలా బాధేస్తున్నది. మరి గుడ్డలు కూడా అగిరిపోతున్నాయి అంటున్నాడే మరి తమ్ముడు.
వచ్చాము. మరి 1000 ఏళ్ళున్నా వేరు తప్పది, 100 ఏళ్ళున్నా సావు తప్పదు. కాబట్టి మరి మీకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటాను, ఎన్ని రోజులు నేను పోషిస్తాను. ఓకే, మరి మీకు ఎప్పుడు రావాలి తెలియదు. మరి నేను ఒక 10 రూపాయలు కావాలంటే ఒక సౌకర్యం పోతున్నా. నిజమేనా? నిజమేనా? తెస్తున్నా, అప్పు తెస్తున్నా, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా, ఆ చెట్టు కడుతున్నా. మరి మీకెప్పుడు తెలవాలి? మరి మీకు తెలవాలి కదా, సంసారం ఏమిటి, ఈ యొక్క సాగరం ఏమిటి అనేది మీకు తెలవాలి. కాబట్టి 1000 ఏళ్ళు ఉన్నా వేరు తప్పది, 100 ఏళ్ళు ఉన్నా సాగు తప్పదు. కాబట్టి మనకున్న ద్రవ్యము, మనకున్న ఆవులు, మనకున్న మేకలను పూలను పంచుతాను. మీరండి మీ అది చెప్పి అన్నట్టు మరి మీరేమంటారు? పెద్దవాళ్ళని పిలిపిస్తే మనం చెప్పిన రీతి వాళ్ళు వంచుతారు చెప్తున్నా కదా. ఏమండి పెద్దలను పిలిపించు. నలుగురు పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆ నలుగురు పెద్ద మనుషులను పిలిపించి మనం చెప్పిన రీతిగా వాళ్ళు వంచిస్తారు. అప్పుడు అన్నయ్యా నీ మాట ఏ ప్రకారం కాదంటాము, కాదనలేము. కానీ నువ్వు నేను అనుకుంటే బాగుండదు కదా. మన గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు పిలిపించి మన దగ్గర ఉన్న ద్రవ్యం ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళే మనకు సరిపడు ఇంకా పాలు పెడతారు మీ తమ్ముడు అంటున్నాడు. నువ్వేమన్నా మరి ఎవరు లేరు
పెద్ద చేసినాను. మన తల్లిదండ్రులు మనలో విడిచిపెట్టి వెళ్ళిపోయి నుండి మిమ్మల్ని ఏ ప్రకారం పోషించినాను అది మీకు తెలుసు. కానీ ఇప్పటి వరకు మాత్రం మన ఇంటికి ఎవరన్నా పెద్ద మనిషి వచ్చినా రాలేదు. కానీ కాబట్టి నేను పెద్దవాడను, తెలిసినా తెలియకపోయినా ఒక చెల్లి పెళ్లి చేసినాను, ఒక ఇంటికి పోయినాను, ఒక ఇంటికి వచ్చాము. కాబట్టి నేను చెప్పిన మాట ప్రకారం మీరు వినాలి. పుట్టినప్పుడు మనం అన్నదమ్ములము, ఏమి పుట్టినప్పుడు అన్నదమ్ములము, పెరిగంగా పాలువాళ్ళము. పాలు అంటే ఎట్లయితేరా ఎవరిది వాళ్ళకైన తర్వాత నీ కొడుకులు నీ బిడ్డల తర్వాత అప్పుడు మనం పాలువాళ్ళం. అప్పుడు నీది నీకు నాది నాకు అంతవరకు నేను చెప్పినట్టుగా మీరు ఇంటిని విన్నట్లయితే బాగుపడతారు అంటున్నాను. మరి నువ్వేమంటావు? మరి జావిరాజులకు పాటులైతే అన్నాడిగో ఎందుకంటే నువ్వు పెద్దవాడు ముందు జన్మించావు కాబట్టి ఇప్పటి వరకు నీ మాట కానీ వదిలమ్మ మాట కానీ తీసేయలేదు. మీరు చెప్పిన మాట ప్రకారముగా మీరు చెప్పిన పనులు మేము చేశాం. అదే విధానముగా ఆ యొక్క కుటుంబத்தில் వెలసిన ఆ యొక్క భగవంతుడు నమ్ముకొని నిదానముగా పంచండి. ఎందుకంటే అవును ఎవరైనా ఇంకో ఒక్కరికి తెలిస్తే ఒక 10 మంది తెలిసినట్టుగా ఆ యొక్క 10 మంది తెలియనట్టుగానే పంచండి. మరి మంచిగా మంచు పూసి మంచు మంచి మంచు జర
అయ్యా మహాసేవగా నేను చూపిస్తా. ఇది ఏయ్! ఇది ఒక కుండ. అంటే ఒక కుండ అంటే ఆయన ఏమన్నారంటే ధర్మం కన్నా ఏం గొప్పది ఏం లేదు. ధర్మం కొడుతు తమ్మి ఇది మన ఇంట్లో సంపాదించిన ధనం ఏం లేదు. మా అత్తగారి ఇచ్చింది ఇగో ఈ కుండ ఒకటి అంటే ఒక మానేడు అంట. ఈ మానేడు తీసుకువెళ్ళి సోమకపేట కానీ ఈ దీని ఏమంటారు రామస్పల్లి కానీ రైకరపల్లి కానీ ఇక్కడ చుట్టుముట్టు పల్లెలకు మెతికిచ్చినాం. మెతికిచ్చిన తర్వాత ఎన్ని కుండలు అయింది ఇక్కడ? 3 కుండలైంది. 3 కుండలు అయింది. 3 కుండలైంది. తెస్తున్నా కుండలు తెస్తున్నా. అంగుతా అది ఉరికినాయి. ఇగో 3 కుండలు అయిందా? 4 కుండలైంది. 4 అయింది కదా. ఆయన ఏమన్నాడంటే ధర్మం దొరుకుతామి నా మీద మనది ఏం లేదు. నా భార్యది నాకు పెళ్లి చేసినప్పుడు నా భార్య ఇచ్చిన పాలు ఇది ఒక్కటి. ఏది బిడ్డది అంచమ్మ యొక్క పాలు, పెద్దవారి చేస్తే పాలు, ఇక మిగిలిన యొక్క పాలు. ఇది ఒక్కదాని మీద మేము ఇద్దరం ఉండాలి. ఎందుకంటే ఈ రకం మాడైతే అర్థం కాదని చెప్పేసి ఇట్లా లే ఏమా సాటు కూడ తప్పుతున్నాడు. విన్నావా? అర్థమైంది అనుకుంటా. చెప్పండి ఒకసారి. 3 పాలు అన్న తీసుకుండు, ఒక పాలు మా ఇద్దరు ఎట్లా తీసుకున్నాడు? అన్నదొక్క పాలు, అన్నదొక్క పాలు, వదినదొక్క పాలు, అన్నదొక్క పాలు, వదినదొక్క పాలు, అక్కడ బిడ్డదొక్క పాలు, మనది ఒక పాలు మా ఇద్దరు. మీరు బాగుపడతావు, వాడు చెడిపోతావు. అయ్యా ఇంకా తీసుకోమని చెప్పుడే మనకు పంటించా మంచమా విన్నరా? అప్పయ్య భార్య మాట పట్టుకొని సంపాదించిన ధనం అంతా మనము సంపాదించుకోవాలని చెప్పేసి ఆశ మానవునికి ప్రతి ఒక్క దాని మీద ఆశ. కానీ దురాశ దుఃఖానికి చేరు. మనకి ఎంతవరకు ఉండాలో గతవరకు ఉంటుంది. అగో పక్కలు మంచి బతుకుతుందంటే ఆ యొక్క భగవద్దయ వాడు చూస్తే మనం ఎప్పుడైనా బాగుపడుతుంది. కానీ ఇలాంటివి కాదు. దీన్ని ఏమంటారు? ఓర్వదానం తలం అంటారు, ఓర్పుదనం అంటారు. కావాలని చేయడం ఆ విధానముగా జ్యేష్ఠ పాలు ఒకటి, ఆ యొక్క ఆడపిల్లల ఒక్కొక్క పాలు అత్తగారి ధనం. 3 పాలు అతనికి వచ్చిన ఒక పాల వాళ్ళకి పోయింది, ఒక పాలు ఇద్దరు. మరి ఈ ప్రకారంగా పంచిన తర్వాత హనుమయ్య భీమయ్య ఇద్దరు కలిసి ఈ ప్రకారంగా బాధపడతారు. తెలుసుకుందాం. జావిరాంజేలకు అయ్యయ్యో తల్లిదండ్రులారా ఎక్కడెళ్ళి పోయినారో
అన్న అప్పారాజు అయ్యయ్యో తల్లిదండ్రులారా ఇక్కడెళ్ళి పోయేనారో అయ్యయ్యో తల్లిదండ్రులారా జై ఆంజనేయులకు. ఓహో శివక, అయ్యా మా తల్లిదండ్రులు చనిపోయి మాకు ఎంత బాధ పెడుతున్నారు అంటున్నాను కదా. ఏమైంది? మా పెద్దన్న అప్పరాజు ధనమంతా తన తీసుకొని మాకు ఒక్క పాలు ఇచ్చినాను అంటున్నాను కదా. ఈ గద్దెట్లా అడిగినట్టు అడిగినామయ్యా, అడిగితే ఏమంటాడంటే ఎన్నడూ పెద్దన్నకు ఎదురు చెప్పలేము కాబట్టి అది. ఇచ్చిన పాలు తీసుకున్నాం అంటున్నాను కదా. పెద్దన్న మరి ఇంతవరకు మాత్రం ఎదురు మాట్లాడలేదు కాబట్టి తాను మంచి ద్రవ్యం తీసుకుంటే ఎంత వచ్చింది మనకు? ఒక్క పాలు. ఒక కుండ. ఆ కుండలో మనం సెలసాగం. మా ఇద్దరికి శేషాం తీసుకున్నాం. అదే మన నాయన ఆప ఉంటే మన నాయన అబ్బా ఉంటే అందరికీ సమానంగా వచ్చే వాళ్ళు కదా. అందరికి తల్లిదండ్రులకు పుట్టాం కదా. అవును కదా. మరి ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి వీడు పాలి మన ఆడైపోయాడు కదా. పుట్టినప్పుడు మనం అన్నదమ్ములము, పెరిగంగా పాలి వాళ్ళమని అని ఇది అంతే ఉంటదిగా. ఏమనంటే మన చేయకుండా వెళ్ళి సమానం ఉన్నాయి కదా. జాగ్రత్తలకు అన్నయ్య ద్రవ్యమును పాలు వంచినవే అన్నా. అన్నయ్య
ద్రవ్యమును పాలు వంచినవు, మరి ఇప్పుడేమి వంచినవు? చెప్పండి. చెప్పండి కదా, తల్లిదండ్రులు అతమాయి తమ్ముళ్ళారా, కదా అన్నయ్య. ఒక్క మాట మరి. ధర్మ సంగతి అయిపోయింది, అన్నయ్య ధర్మ సంగతి అయిపోయింది. ఇంకా రెండో స్థానం పోదాం ఇక. అట్లా అనిపించింది ఎట్లాను వచ్చాను ఎట్లాను వచ్చాను దొడ్లు ఎట్లు వస్తావా? మంచిగా ఎందుకంటే భూమి అన్నం